అనిపించిందనుకో, వెంటనే నువ్వే తప్పుకి నిర్ణయం చేసేసేవాడిలా, నువ్వే న్యాయమూర్తిలా, అవతలవాడు తప్పు చేసేసాడని నువ్వే తీర్పు చెప్పేసి నువ్వే దండన వేసేసి, అది ఏదైనా కావచ్చు, అది మనిషిని కొట్టకపోవచ్చు, మనిషి రూపాన్ని పొందిన బొమ్మ చేసి కొట్టినా చట్టం నీ చేతిలోకి నువ్వు తీసుకున్నట్టే. నువ్వెలా వేస్తావు? అలా వెయ్యవలసినది వేరొకరున్నారు, నువ్వెవరు వేయడానికి? తప్పది. అంటే దండన వెయ్యవలసిన వాళ్ళు వెయ్యాలి. వాళ్ళు ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకుంటారు, పెట్టుకుని దండన విధిస్తారు తప్పించి అది చటుక్కున వేసేది కాదు. అందుకే ఇప్పటికీ ఒక విషయం చెప్తారు. కృష్ణదేవరాయల వారు రాచరికాన్ని పొంది పట్టాభిషేకం పొందడానికి వెడుతున్నాడు. అప్పాజీ అంటే తండ్రి అని పిలిచేవాడు, నాన్నగారు అని. తిమ్మరసు దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు. ఇక వెళ్ళి పట్టాభిషేకం పొందాడు అనుకోండి, తిమ్మరసు కూడా రాయలవారి కన్నా స్థానం తక్కువే, ఇంకా ప్రధానమంత్రి కాబట్టి. ఆయన చక్రవర్తి, మహాప్రభు. తిమ్మరుసు అన్నాడు, ఒక్కసారి రాయా లోపలికి రా అన్నాడు. ఏమో ఎందుకు పిలిచాడో, అప్పాజీ మీద గౌరవం. లోపలికి వెళ్ళాడు కృష్ణదేవరాయల వారు. ఒక్కసారి నన్ను చూడు అన్నాడు. ఏం అప్పాజీ అని ఇలా చూశాడు. ఈడ్చి కొట్టాడు అప్పాజీ చెంప మీద. అబ్బా అని ఇలా పట్టుకున్నాడు, కన్నుల వెంట నీరు కారి. ఏం అప్పాజీ ఎందుకు కొట్టారని అడగలేదు. అప్పాజీ కొట్టారంటే ఏదో ఉంది, ఆయన అనవసరంగా కొట్టరు అని ఇలా పట్టుకుని కన్నుల నీరు కారి ఊరుకున్నాడు. వెంటనే తిమ్మరుసు అన్నాడు, ఇంకొక 5 నిమిషాలలో మీకు పట్టాభిషేకం అవుతుంది. పట్టాభిషేకం అయిన తరువాత మీకు దండన వెయ్యగలిగిన శక్తి ఇక నాకుండదు. నేను మంత్రిని, మీరు ప్రభువు. మీరు దండన వేస్తుంటారు. దండన విధించేటప్పుడు అవతల వారి యొక్క జీవితం ఎటువంటిది, తప్పు చేసిన వారా, పొరపాటు చేసిన వారా, స్వభావం ఎట్టిది అన్నది చూడకుండా దండన విధిస్తే ప్రభువు అవతల వారు ఎంత బాధపడతారో. దండన వేసే ముందు ఈ 3 విషయములను దృష్టిలో పెట్టుకోవడం జ్ఞాపకం ఉంచుకోండి చెప్పడానికి. నోటికొచ్చిన దండన చటుక్కుని రాజుని కదా అని వేసేస్తే ఎంత బాధపడతారో మీకు గుర్తుండిపోవడానికి. అంత దెబ్బ కొట్టాను ప్రభు, ఇక పైన కొట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఇది జ్ఞాపకం ఉంచుకొని దండన విధించండి మీరు ప్రభువుగా అన్నాడు. అందుకే తరువాతి కాలంలో కృష్ణదేవరాయల వారు ఎంత కీర్తి సంపాదించాడు పరిపాలకుడుగా. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, అంత గొప్ప పరిపాలనా దక్షుడు అని పేరు పొందాడంటే అప్పాజీ కొట్టిన ఒక్క దెబ్బ ఆయనని అంత గొప్ప మహారాజుగా నిలబెట్టి దండన వేసేటప్పుడు పాటించవలసిన నియమాన్ని జ్ఞాపకం చేసింది. అంతేకాని దండన యందు పారుష్యము పనికిరాదు. ఒకటి, ఎప్పుడూ కూడా సమాజ సంబంధమైన విషయములో దండన నీవు తీసుకొనరాదు. వీడు దొంగ, నీ ఇంట్లో దొంగతనం చేస్తూ దొరికిపోయినా కొట్టే అధికారం నీది కాదు. నువ్వు పట్టుకెళ్ళి రక్షక భట స్థానమునందు అప్పచెప్పాలి. అది ఎంతో అవసరమైతే తప్ప అవతల వారి జోలికి వెళ్ళడం అన్న మాట లేనే లేదు. ఏదో తన మాన ప్రాణ రక్షణాదుల యందు మాత్రమే. అయినప్పుడు దండన విషయంలో పరిధిని అధిగమించడం అలవాటైపోతే అది వ్యసనము. దాని వలన ఏదో తృప్తి పొందాలనుకొని అర్థం లేని తెంపరితనంతో కూడుకున్న జీవితానికి అలవాటు పడిపోతావు స్మా. అందుకని దాని జోలికి వెళ్ళవద్దు, అది క్రోధ సంబంధము. ఎంత గొప్పగా మాట్లాడాడండి విదురుడు. నిజంగా మహానుభావుడు. జీవితాలు బాగుపడడానికి ఎవరు ఎలా ప్రవర్తించాలో అసలు విదురునీతిలో లేనిదేముంది? విదురునీతి అలవాటైన వాడు, విదురునీతిని జీవితంలో జీర్ణం చేసుకున్నవాడు ఎంత గొప్ప వ్యక్తిగానో సమాజంలో నిలబడగలడు, ఆ స్థాయికి ఎదగగలడు.